అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూట్కిరి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఒక విశిష్టమైన దేవాలయంలో ఉన్నాము. మన ట్రస్ట్ తరపున కొంత మరమ్మతులకి సహాయం చేసి ఈరోజు ఈ దేవాలయం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. సో ఇక్కడున్న ఈ ఆలయం విశేషాలన్నీ ఇక్కడున్న లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పట్టుకోండి చెప్పండి. ఇక్కడ ఊరు పేరు, గ్రామం మాట్లాడండి. అందరికీ నమస్తే అండి. ముందుగా నా పేరు వచ్చేసి మనోహర్. గని గ్రామం, గడివేముల మండలం, నంద్యాల జిల్లా. ఈ దేవాలయం వచ్చేసి ముఖ్యంగా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి నుంచి కొంత పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయం ఎప్పుడు కట్టారు, అసలు దీని చరిత్ర చెప్పరా? ఈ దేవాలయం వచ్చేసి దాదాపు 250 సంవత్సరాల చరిత్ర ఉంటుంది సార్. ముఖ్యంగా ఇక్కడ ప్రతిదీ మైకండ్ దగ్గర ఇక ముందుగా మనకి ఇక్కడ దానధర్మ వారి నుంచి పైప్ లైన్ గుడి చరిత్ర చెప్పండి ఫస్ట్. 250 సంవత్సరాలు ఉంటుంది సార్. ఏదైనా గ్రామంలో ఏదైనా ఫంక్షన్ జరిగినా జరిగినా కానీ ముందుగా ఇక్కడ మన వీరభద్ర స్వామి దేవాలయం దర్శించుకున్న తర్వాతనే మిగతా పనులు అనేది ముందుకెళ్తారు. ఇక్కడ నుంచి గ్రామంలో మొట్టమొదటి దేవాలయం. ఈ దేవాలయం తర్వాతనే ఊరు పుట్టిందని చెప్పి ఇక్కడ నానుడి సార్. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? హిందువుల కుటుంబాలు దాదాపు 600 కుటుంబాలు ఉంటాయి. 800 కుటుంబాలు ఆ విధంగా ఉండొచ్చు. ఓకే. మొత్తం ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 1000 కుటుంబాలు. ఓకే, పెద్ద ఊరే. లోపల చూపిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ నాగుల ప్రతిష్ఠ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసినటువంటి దాతలకి అందరూ ఒకసారి చూపించండి. సూర్య దాతలకి మరొకసారి ధన్యవాదాలు. సో ఇలాంటి ఒకసారి బయట కూడా చూపించండి. ఇట్లాంటి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలను పరిరక్షించుకున్నప్పుడే మన ధర్మాన్ని మనం ఎక్కువగా కాపాడుకునే అవకాశం దొరుకుతుంది. సో ఇదే అవకాశంతో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి గత 7 సంవత్సరాలుగా అనేక చిన్న చిన్న దేవాలయాలని మరమ్మతులు చేసుకొని ప్రతిష్టా కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు మనం గర్భాలయంలోకి వెళ్తున్నామండి. సుమారు ఎన్ని అడుగులు ఉంటుంది స్వామివారిది? 6 అడుగుల వీరభద్ర స్వామి సమేత భద్రకాళి అమ్మవారు ఆ మూల ఉన్నారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆ దేవాలయం ఇది. మీరు చూడొచ్చు, ఇక్కడ అతి పురాతనమైన దేవాలయం ఇది. ఇక్కడ అంత ముందల జీర్ణోద్ధరణ కావించుకున్నటువంటి ఒక శిల్పాన్ని తీసేసి వీళ్ళు కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. సో ఈ దేవాలయానికి శుభ్రంగా అన్ని మైక్ సెట్ ఇవన్నీ ఉన్నాయి. దానధర్మ ట్రస్ట్ నుంచి కొన్ని మరమ్మతులు చేయడం జరిగింది. అంత ముందల గర్భాలయంలో నీళ్లు రావటము, అలాగే ఈ పైప్ లైన్, డ్రైనేజ్ పైప్ లైన్ వేయించడము, సో అవన్నీ క్లియర్గా కొంత వర్క్ చేసి ఉన్నాము. దీనికి మణిదీప్ గారి సహాయంతో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ అనేక మంది దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇక్కడ శివాలయం కూడా ఉంది, ఒక్కసారి చూపించండి. ఆ శివాలయం కార్తికేయ స్వామి, నందీశ్వరుడు. సో అంత ముందల జీర్ణోద్ధరణ కావించుకున్న విగ్రహం ఇది. అంత ముందల ఈ విగ్రహం ఉండేది దేవాలయంలో. సో ఒకసారి నా వైపు చూపించండి. సో ఇలాంటి చిన్న చిన్న దేవాలయాల్ని దాతల యొక్క సహాయ సహకారాలతో జీర్ణోద్ధరణ కావించుకుంటూ అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పిస్తూ వాళ్ళల్లో ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని ఇంకొంచెం మెరుగుపరిచేలాగా, ధర్మాన్ని పరిరక్షించుకునేలాగా మనందరం సహాయ సహకారాలు అందిస్తారని దానధర్మ ట్రస్ట్ నుంచి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకి మీ అందరి సహాయం ఉంటుందని మరొకసారి ఆశిస్తున్నాము. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ.